మంత్రి జూపల్లి కృష్ణారావు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. పాల్గొనేలా ఈ మీడియా ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ. అవసరాన్ని బట్టి మరి బడ్జెట్ అని తెలుసు కదా, మొత్తం రాష్ట్ర బడ్జెట్ మొత్తం ఏమైందో తెలుసు కదా మీకు. 7 లక్షల కోట్ల అప్పు, 40,000 కోట్ల వడ్డీ సంవత్సరానికి అయినా కూడా మన సాంప్రదాయాన్ని కళని కాపాడుకోవాలి కాబట్టి అందరూ భాగస్వామి కాబట్టి ఉన్నంతలో చేసే కార్యక్రమం చేస్తాం. దట్ ఆల్ అఫీషియల్స్ విల్ టేక్ కేర్. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఏ జాతర అయినా ఏ పండుగ అయినా తెలుగు తెలంగాణ పండుగలు ఆటలు పాటలు దాంతోపాటుగా క్రీడలు వీటన్నిటిని కూడా మళ్ళీ పూర్వ వైభవం వచ్చే విధంగా ప్రజలందరూ కూడా ఇలా భాగస్వామ్యం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంకో కారణం కూడా ఉంది. ఈ యాక్టివిటీస్ లేని కారణంగా ఏదో యాక్టివిటీ ఉండాలా, యువతకైనా పెద్దవాళ్ళకైనా ఒక వ్యాపకం ఉండాలి. వ్యాపకం లేకపోతే పెడదోరిన పడుతూ ఉంటారు, పక్కదారి దొక్కుతూ ఉంటారు. సో దానికి కూడా ఈ యొక్క కైట్ ఫెస్టివల్ కావచ్చు, ఫుడ్ ఫెస్టివల్ కావచ్చు, కల్చరల్ యాక్టివిటీస్ కావచ్చు, ఇవన్నీ కూడా తోడ్పాటు అవుతాయి. సో డెఫినెట్గా దాని ద్వారా మనకు కాపాడుకోవాలి కాబట్టి ఇవన్నీ కూడా మనం కంటిన్యూ చేసిన వరకు చేయాలి. ఇదంతా చరిత్ర. కళాకారులను గుర్తించలేనిది ఒకటి ఉంది, తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళని గుర్తించలేనిది, లేని వాళ్ళని గుర్తించింది. కానీ ఇవన్నీ ఆ చరిత్ర ఇప్పుడు వద్దు. ఎందుకంటే మన లెట్ us confine to only kite and sweet festival, not politics. థ్యాంక్ యూ. ఓకేనా. గౌరవ మంత్రివర్యుల చేతుల మీదుగా ఇప్పుడు కైట్స్ ని ఒక్కసారి చూపించి కైట్ ఫెస్టివల్ లాంఛనంగా ప్రారంభించినట్టుగా ఇక్కడ మీడియా మిత్రులందరి ముందు ప్రకటించడం జరుగుతుంది. అంటే ఇందులో ఒక తెలంగాణ తెలుగు కళలే కాదు, దేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు, వాళ్ళ కళలు కూడా ఈ యొక్క కల్చరల్ ప్రోగ్రామ్స్ అవి కూడా ఉంటాయి అందులో కూడా.